ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాజ్కి కాల్స్ మీద కాల్స్ వస్తూ ఉంటాయి. కావ్య గురించి, కావ్య మేడం అపాయింట్మెంట్ కోసం ఇక మీకు కాల్ చేస్తున్నాం సార్, దయచేసి కావ్య మేడంకి అపాయింట్మెంట్ ఇప్పించండి అంటూ మేనేజర్లు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇక రాజ్కి అయితే చాలా కోపం వస్తుంది. ఇక నేను అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటి, మీకు ఎవరు చెప్పారు అనగానే, మీరు ఇప్పుడు మేనేజర్ కదా సార్, మేము కావ్య మేడంతో బిజినెస్ చేయమని చెప్పాము, అది తెలుసుకున్నాము త్వరలోనే తప్పని, అందుకే ఇప్పుడు తప్పు తెలుసుకొని మళ్ళీ మీ కంపెనీతో బిజినెస్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఇక కావ్య గురించి అందరూ కాల్స్ చేస్తూ ఉంటారు. రాజ్కి లోపల కుళ్ళుకుంటూ మొత్తానికైతే ఆఫీస్కి వస్తాడు. ఆఫీస్కి రాగానే కావ్య చాలా శ్రద్ధగా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇక దూరం నుంచి చూసి, ఈ రాక్షసి ఆఫీస్లోనే ఉంది, అందరికంటే 10 నిమిషాలు ముందే వచ్చేస్తుంది అని చెప్పి కోపంతో ఇక రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో క్లయింట్స్ ఫోన్ చేస్తూ, మొత్తం మీద క్లయింట్స్ అందరూ కూడా ఆఫీస్కి చేరుకుంటారు. శృతి వస్తుంది రాజ్ దగ్గరికి. సార్, క్లయింట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, ఇక మీటింగ్ పెట్టి కావ్య మేడంని కలవాలని కోరుకుంటున్నారు. ఇక కావ్య మేడం వెళ్ళి చెప్పండి సార్ అని చెప్పి అనగానే, ఏ నేనే చెప్పాలా, నువ్వు చెప్పలేవా, నువ్వే వెళ్ళి చెప్పు అనగానే, అంటే కావ్య మేడం, నేను ప్రతిసారి నేనే వచ్చి చెప్పడం కరెక్ట్ కాదు, మేనేజర్ ఏం చేస్తున్నారని 2-3 సార్లు అరిచారు సార్, అందుకే కంపెనీ విషయంలో రూల్స్ పాటించాలి కదా, మీరు సీఈఓగా ఉన్నప్పుడు కూడా మేనేజర్ గారే కదా మీకు వచ్చి అన్నీ చెప్పేవాళ్ళు అని చెప్పి శృతి అనగానే, వీటికేమీ తక్కువ లేదు, అయినా ఆ మేడం గారికి నేను చెప్పాలా, సరే నువ్వు వెళ్ళు, తప్పదు కదా అని చెప్పి ఇక అక్కడి నుంచి వస్తూ ఉంటే అంతరాత్మ బయటకు వస్తుంది. ఒరేయ్ రాజ్, ఏంట్రా నీ గతి, అయోగతి అయిపోయింది, మన భార్య తెలివితేటలకి నువ్వు చిత్తుగా అయిపోయినట్టున్నావు అనగానే, షడప్రా, నేనేమి చిత్తు అయిపోలేదు, ఏదో ఒక్క గెలుపుకే అంత చిత్తు అయిపోతామా, అయినా ఆ కూతురు తల్లిలు ఇద్దరు కూడా నాటకాలు చేస్తారు, ఈరోజు అనామికకు కూడా అలాగే నాటకం చేసి మొత్తానికి ఇక కంపెనీ మూసిపోయే కంపెనీని వాళ్ళకి అమ్మించేలా చేసింది, దాన్ని కూడా ఒక తెలివితేటలు అంటారా అనగానే, ఒరేయ్ అవి తెలివితేటలే అంటారా, మీ ఊర్లో ఏమంటారు, లేకపోతే ఇంకేంటి, తెలివితేటలు కాబట్టే అసలు అమ్ముడు పోవని ఇక కంపెనీని 40 కోట్లకి అమ్మేసింది. ఇక ఆ విషయంలో మన భార్యని మెచ్చుకోక తప్పదు, నువ్వు లోపల మన భార్య గురించి పాజిటివ్గా ఉన్న నీ నోట్లోంచి మాట మాత్రం నెగిటివ్గా వస్తుందిరా, అది గమనించుకో అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు ఎన్నైనా చెప్పు, నేనైతే మంచిగానే ఉన్నాను అని చెప్పి ఇక కావ్య దగ్గరికి వెళ్తాడు. కావ్య ఏంటి అని చెప్పి అడగగానే, అమ్మా, కళావతి మేడం గారు మన కోసం క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు, మీతో వాళ్ళు మాట్లాడడానికి ఉత్సాహపడుతున్నారు, కాబట్టి దయచేసి కాస్త బోర్డ్ మీటింగ్కి వస్తే బాగుంటుంది అనగానే, హోహో అవునా, క్లయింట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారా, ఎవరో ఒకప్పుడు అన్నారు దేనికి పనికి రానని, ఇక మట్టి పిసుక్కునే వాళ్ళు సీఈఓ చేస్తే ఇంతేనని, ఇప్పుడేంటో ఇప్పుడేమంటారో అనగానే, ఎప్పుడు నేను ఏమీ అన్నావు, నువ్వు మాత్రం నా దృష్టిలో ఎప్పుడు గ్రేట్ కాదు అని చెప్పి అనగానే, షడప్, నువ్వు మేనేజర్లా ఉండవు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాజ్. పదే పద్దాక మేనేజర్ అని పిలుస్తుంది, దీని సంగతి ఇలా కాదు, మేడం గారు తొందరగా రండి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ, ఇప్పుడే వస్తారు కదా అని చెప్పనగానే, మేనేజర్ నేను లంచ్ చేసి వస్తాను, అప్పటి వరకు వాళ్ళని వెయిట్ చేయించకుండా ఏదో ఒకటి చెప్తూ వాళ్ళని కవర్ చేయండి, అది కూడా నేనే చెప్పాలా, పేరుకి స్వరాజ్, వెళ్ళండి, మీ పని మీరు చూసుకోండి అని చెప్పి కావ్య ఇక గసిరి పంపిస్తుంది. దీనికి బాగా తల పొగరెక్కింది. తాతగారు బాగా అండగా చేసి సీఈఓ వచ్చేసేసరికి నా నెత్తినెక్కి కూర్చొని తాండం వాడుతుంది, ఇంకా ఎన్ని రోజుల్లే, ఏదో ఒక రోజు తప్పు చేయకపోవు, వెంటనే నిన్ను సీఈఓగా తీసి పడేగా నా పోస్ట్ నాకు వచ్చేగా రాదు అని చెప్పి రాజ్ అయితే ఇక వెళ్ళిపోతాడు. ఇక క్లయింట్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉండగా కావ్య వస్తుంది. కావ్య రాగానే అందరూ కూడా లేచి నుంచుంటారు. అందరినీ కూర్చోమని చెప్తుంది. మేడం, నిజంగా మేము చాలా తప్పు చేశాం మేడం, మీ విషయంలో మేము ఆలోచించలేదు, రాజ్ సార్ లాగే మీరు కూడా ఇక
ఇలాగే ఉండిపోతుందేమో, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో మేము బిజినెస్ చేస్తే నష్టపోతామేమో అనుకున్నాం. కానీ మీరు చాలా గ్రేట్ మేడం. మీ వైపు నుంచి చాలా వర్గంగా బిజినెస్ అయితే సక్రమంగా జరుగుతుందని నమ్మకం కలిగింది. అందుకే మేము మళ్ళా వెనక్కి వచ్చాం అని చెప్పి అంటూ ఉంటారు. ఇక కావ్య అయితే, మా కంపెనీతో బిజినెస్ చేసేవాళ్ళు నమ్మకంగా ఉంటేనే మేము కూడా బిజినెస్ చేయగలుగుతాం. ఇక బై ది వే, ఇక చెప్పేది ఏంటంటే, కొత్తగా న్యూ ప్రోడక్ట్స్ అన్నీ కూడా లాంచ్ అవబోతున్నాయి. ఇక నుంచి ఒక్కొక్క డిజైన్కి మించి ఇంకొక డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్స్ అన్నీ కూడా మీకు మెయిల్స్లో వస్తాయి. త్వరలో మనం ఇంకాస్త మెరుగ్గా బిజినెస్ చేయాలి అని చెప్పి చాలా గొప్పగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలకి ఇంప్రెషన్ పొంది ఇక వెంటనే వాళ్ళందరూ కూడా, మేడం ఈ ఆర్డర్స్, ఈ డిజైన్స్ ఇవన్నీ కూడా మాకు కావాలి మేడం. మా కంపెనీలో కూడా ఇలాంటి డిజైన్ కోసం ఎదురు చూస్తున్నాము. దయచేసి మాకు కూడా ఈ డిజైన్సే కావాలి అని చెప్పి అందరూ కూడా ఇక కావ్య వేసిన డిజైన్స్ చూసి మతి పోగొట్టుకుంటారు. రాజు అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. వీళ్ళందరూ మనుషులు అనుకుంటున్నారా, మేకలు అనుకుంటున్నారా? డిజైన్స్ అని అసలు ఏమంత బాగున్నాయి ఈ డిజైన్స్ అని చెప్పి మనసులో అనుకోగానే ఇక మేనేజర్ గారితో మాట్లాడి, మేనేజర్ గారికి అడ్వాన్స్గా మేము అందరం కూడా చెక్స్ ఇచ్చేసి వెళ్తాం మేడం అని చెప్పి కావ్యని ఇక కలిసి వాళ్ళందరూ కూడా రాజ్కి ఆర్డర్స్ అన్నీ కూడా ఇక ఇవ్వడం జరుగుతుంది. రాజ్ ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, వీళ్ళందరూ ఒకప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు, కానీ ఎంత ఇదిగా ఇంత ఫాస్ట్గా ఎప్పుడూ లేరు. కానీ ఈసారి మాత్రం ఒకరి తర్వాత ఒకరు అడ్వాన్స్ మీద అడ్వాన్స్ చెక్లు ఇస్తున్నారు అని చెప్పి రాజ్ ఆశ్చర్యపోతాడు. ఇక మార్కెట్లోకి కొత్త రకంగా ఇక క్రియేటివిటీని అంతా ఆలోచించి మంచి డిజైన్స్ని అయితే మార్కెట్లోకి పంపిస్తుంది కావ్య. ఆ డిజైన్స్కి ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. చాలా లైట్ వెయిట్లో ఇక పేదవాళ్ళు, అలాగే ఉన్నవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, ఎవరికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన నగలని చాలా తక్కువ లైట్ వెయిట్లోను, అలాగే హెవీ వెయిట్లోను అన్ని వర్గాలకి చెందిన వాళ్ళకి అనువుగా అయితే డిజైన్స్ ఇస్తూ ఉంటుంది. ఆ డిజైన్స్కి అనుగుణంగా బిజినెస్ కూడా అలాగే రన్ అవుతూ ఉంటుంది. కొన్ని కోట్ల ఆర్డర్స్ అయితే ఇక కంపెనీకి రావడం జరుగుతుంది. మెయిల్స్లోనూ అలాగే కావ్య గురించి బయట అందరూ కూడా చాలా గొప్పగా అనుకుంటూ ఉంటారు. ఇటు చూస్తే సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన డిజైన్స్ అసలు ట్రెండీగా ఉండకపోవటం, అవంతా కూడా ప్రజలకి నచ్చకపోవటం, కంపెనీ ఇక అంచెలంచెలుగా డౌన్ఫాల్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. రాజ్ అలాగే కావ్య ఇక రాత్రిగా పగలనగా కష్టపడి ఇక కంపెనీని చాలా ముందుకు తీసుకొస్తారు. ముఖ్యంగా కావ్య వేసిన డిజైన్స్ వల్ల కంపెనీని ఒక రేంజ్లోకి తీసుకొని వస్తుంది కావ్య. ఇక ఇంట్లో అందరూ కూడా చాలా ఆనందంతో కావ్య మన కంపెనీని కింద స్థానం నుంచి మీద స్థానానికి తెచ్చింది. ఈరోజు కావ్య లేకపోతే కంపెనీ మూసేసేవాల్సి వచ్చేది అని చెప్పి ఇక సుభాష్ అలాగే ఇక ప్రకాశం ఇద్దరు కూడా హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. సీతారామయ్య అంటూ ఉంటాడు, నాకు తెలుసు కావ్య విషయంలో కావ్య ఖచ్చితంగా మన కంపెనీకి డిజైన్స్ ఇచ్చి మన కంపెనీకి మొదటి స్థానాన్ని తెలిపిస్తుందని. అందుకే ఆ నమ్మకంతోనే నా మనవరాల చేతిలో ఈ కంపెనీని పెట్టాను అని చెప్పి ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. సుభాష్ అలాగే ఇక అపర్ణ కలిసిపోవటం, వాళ్ళిద్దరూ కూడా ఇక అన్యోన్యంగా చక్కగా మాట్లాడుకోవడం ఇందిరాదేవి సీతారామయ్యకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. కడుపు నిండిపోతూ ఉంటుంది. ఇక త్వరలోనే దీపావళి పండగ వస్తుంది, దాని ఏర్పాట్లన్నీ చేయాలి అపర్ణ అనగానే ఇక సైలెంట్ అయిపోతుంది అపర్ణ. ఏంటి అపర్ణ, ఎందుకు అలా అయిపోయావు అని చెప్పి సుభాష్ అడగాడు. ఏమండి, నేను నిజంగా అసలైన దీపావళి కావ్య ఇంట్లోకి అడుగు పెడితేనే వస్తుంది. లక్ష్మీదేవి, నా కోడలు నిలవెత్తు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టింది. కానీ మన కంపెనీ విషయంలో కంపెనీని మొదటి స్థానంలో నుంచోపెట్టింది. అలాగే మిమ్మల్ని నన్ను కలిపింది. అలాంటి కావ్యని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి వాడికి కావ్య విలువే తెలియట్లేదు. ఈ దీపావళికి కావ్య వచ్చేసి అందరం కలిసి సరదాగా జరుపుకోవాలండి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇక వెంటనే సీతారామయ్య, అమ్మ అపర్ణ, నీ మాటల వల్ల దేవుడు కరుణించి మన కావ్య ఇంటికి వస్తే అంతే చాలు. వాడు రోజు రోజుకి పెంకితనంతో మొండిగా తయారవుతున్నాడు.
వాడి మనసులో కావ్యం మీద ప్రేమ ఉన్నా పైకి చూపించలేకపోతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా ఇక రుద్రాని వింటూ ఉంటుంది. అవునా, మీ కోడలు ఇంటికి రావాలా? ఇక నువ్వు నీ భర్త కలిసిపోయిందే కాకుండా నీ కొడుకుని కోడల్ని కూడా కలిపే ప్రయత్నం చేస్తూ ఇక దీపావళి కల్లా ఇంటికి రావాలా? జరగదు, జరగడానికి వీల్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అనామిక కాల్ చేస్తుంది. అనామిక కాల్ చేసిన వెంటనే ఇక రుద్రాని చెప్పు అనామిక అనగానే, ఏంటి చెప్పేది? అంతా మీ మూలంగానే. మీరు ఆ రోజు నాకు ఫోన్ చేసి కావ్య వేలంపాట్లో ఇక కంపెనీని కొనబడుతుందని చెప్పారు. నేనేమో ఎక్కువ ఆలోచించకుండా కావ్య కొనబోతుందని నేను అనవసరంగా పాట పాడి మా కంపెనీకి నష్టం తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈ నష్టాన్నంతా నా మీద వేసి నా మీద అనవసరంగా చిరాకు పెంచుకుంటున్నాడు సామంత్ అనగానే, అయ్యో అనామిక, నన్నెందుకు నేను నిందిస్తున్నావు? నువ్వే కదా ఇంట్లో ఏ విషయం జరిగినా నాకు చెప్పండి ఆంటీ, ముఖ్యంగా కావ్యకు సంబంధించిన విషయం ఏదైనా నాకు చెప్పమన్నావు. నేను అది చేశాను. నాకేమన్నా తెలుసా ఆ కావ్య ఆ రకంగా దెబ్బ కొడుతుందని అనగానే, ఒకప్పుడు కళ్యాణ్ నేను విడిపోవడానికి కూడా కారణం ఆ కావ్యనే. కళ్యాణ్ని నా గుప్పెట్లో పెట్టుకొని ఇక నేను మా అమ్మ వాళ్ళతో పాటు విడిగా వెళ్ళిపోయి ఇక మేము సంపాదించుకొని మా ఆస్తితో మేము బ్రతకాలనుకుంటే అదంతా జరగకుండా నన్ను ఏకంగా జైల్లోకి 15 రోజులు రిమైండ్లో పెట్టించింది ఆ కావ్య. అలాంటి కావ్య మీద ఈరోజు నేను ఖచ్చితంగా పగ తీర్చుకోవాలి. ఈరోజేమో సామంత్ విషయంలో కూడా సామంత్ నన్ను నమ్మడానికి లేకుండా పూర్తిగా నన్ను పక్కన పెట్టేసేలా చేసింది. ఏ రోజు ఒక్క మాట కూడా అనని సామంత్ ఈరోజు నన్ను ఫస్ట్ టైం నన్ను నిలువలా ముంచేశావు. నీతో లైఫ్ లాంగ్ ఉంటే నాకు ఇంకాస్త ముంచేస్తావేమో అని భయంగా ఉందని అన్నాడంటే నా జీవితానికి సామంతే దిక్కు. ఇప్పుడు అలాంటిది సామంత్ కూడా నన్ను వదిలేసే పరిస్థితి తీసుకొచ్చింది ఆ కావ్యని నేను ఏమన్నా చెయ్యాలి, లేదంటే నేను జీవితాంతం ఒంటరి పక్షిలాగా మిగిలిపోవాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే ఇక రుద్రాని, అవునవును అనామిక, నువ్వన్నది కరెక్టే. నీ విషయంలో చాలా ఘోరం చేస్తుంది కావ్య. అలాగే నా విషయంలో, నా కొడుకు విషయంలో కుటుంబం అందరినీ కూడా మార్చేసింది. మనిద్దరికీ శత్రువు ఆ కావ్యనే. కావ్య ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్తో కలవకూడదు. రాజ్ ఏ రోజు కూడా కావ్యని భారీగా యాక్సెప్ట్ చేయకూడదు. జీవితాంతం ఒంటరిగానే ఉండాలి అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఇక ఇద్దరూ కూడా బాగా క్షుణ్ణంగా ఆలోచిస్తారు. కావ్య ఈరోజు ఒక రేంజ్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఖచ్చితంగా రాజ్ ఏదో ఒక రోజు కావ్య విలువ తెలుసుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. ఇప్పుడు విడివిడిగా ఉంటుంటేనే మనం ఏం చేయలేకపోతున్నాం. అలాంటిది వాళ్ళు కలిసిపోతే ఇంకా ఏమీ చేయలేము. అందుకే నువ్వు నేను కలిసి ఆ కావ్య రాజుని విడగొట్టాలి. శాశ్వతంగా విడగొట్టాలి అంటే వాళ్ళిద్దరిలో ఒక్కరు మిగలాలి అని చెప్పి అంటుంది ఇక అనామిక. అనామిక, ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఏం మాట్లాడుతున్నావు ఏంటంటే, మీరేమన్నా పెద్ద చాలా మంచి వ్యక్తిలా మాట్లాడతారేంటి? రాహుల్ అలాగే అపర్ణ ఆంటీని చంపేయాలని చూడలేదా? దానికి సంబంధించిన ఇక విషయాలన్నీ నాకు తెలుసు. మీరు ఎన్ని దాయాలనుకున్నా దాచలేరు. నా దగ్గర ఎందుకో మీరు ఇన్ని విషయాల్లో అన్నీ చెప్పి ఈ విషయం ఒకటే దాచారు. అందుకే ఏ రోజైనా మీరు ఎదురు తిరిగితే ఖచ్చితంగా మీరు అపర్ణ ఆంటీకి ట్యాబ్లెట్స్ని కలిపేసి వేరే ట్యాబ్లెట్లని ఇక మిక్స్ చేసి కావ్య మీద నెట్టేయాలని చూసారన్న సంగతి నేను ఎప్పటికీ నా దగ్గర నేను ఉంచుకున్నాను. ఈ విషయానికి సంబంధించింది ఎవరికి కూడా తెలియడానికి వీల్లేదు. మీరు నాకు ఎదురు తిరిగేటప్పుడు అది నేను యూస్ చేసుకుంటాను అనగానే మనసులో ఒక్కసారిగా రుద్రాని, అమ్మ అనామిక, నువ్వు ఈ దారిలో వస్తావా అని చెప్పి అనుకుంటూ, సరే అనామిక, నువ్వైనా నేనైనా మనిద్దరము కూడా కావ్య చేతిలో చిత్తుగా ఓడిపోయిన వాళ్ళమే. కాబట్టి నీకు నేను హెల్ప్ చేస్తాను. కానీ నువ్వు ఖచ్చితంగా ఈసారి ఏం చేయబోతున్నావో చెప్పు. అనవసరంగా లాస్ట్ వరకు ఏం జరగబోతుందో తెలియకపోతే మనం ఏమి చేయలేం అనగానే, సరే నేను త్వరలోనే మీకు ఒక విషయం చెప్తాను. నేను చెప్పినట్టుగా మీరు చెయ్యండి ఆంటీ, చాలు అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది అనామిక. ఇక ఇక్కడికి వచ్చేస్తే
కావ్యకి చాలా సొసైటీలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీగా ఇక కావ్య విషయంలో అందరూ కూడా కావ్యకి అవార్డు ఇవ్వాలని కోరుకుంటారు. అన్ని కంపెనీలలో ఒక లేడీ ఇంత గొప్పగా ఇక కంపెనీని నడుపుతుంది అంటే అలాంటి ఆవిడకి మనం ఖచ్చితంగా సన్మానం చేయాల్సిందే, అవార్డు ఇవ్వాల్సిందే అని చెప్పి అందరూ అనుకొని ఇక కావ్యకి సన్మానం ఏర్పాటు చేస్తారు. ఇక ఈ విషయం తెలుసుకున్న దుగ్గిరాల కుటుంబం అంతా సంతోషంతో కావ్యకి అవార్డు ఫంక్షన్ కోసం అందరూ కూడా ఇక వెళ్ళడానికి ప్రిపేర్ అవుతారు. ఇక రాజ్ మాత్రం రూమ్లో కూర్చొని ఇక అలానే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అపర్ణ అలాగే ఇక సుభాష్ ఇద్దరు కూడా మాట్లాడుకున్నట్టుగా విండోలోంచి వినపడుతూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే, ఏమండి, నేను రాజు విషయంలో చాలా సంవత్సరాలు పిల్లలు లేరని ఎంతగానో బాధపడ్డాను, ఎన్నో గుళ్ళకి మొక్కాను. అప్పుడు వాడు శివప్రసాదంలాగా నాకు దేవుడు వాడికి ఇచ్చాడు. అప్పటి నుంచి వాడిని నేను కంటికి రెప్పలాగా కాచుకుంటూ పెంచాను. కానీ వాడిప్పుడు నా మాటనే లెక్క చేయట్లేదు. నిజానికి నేను ఊర్లో లేనప్పుడు వాడి పెళ్ళి అయిపోయింది. కావ్య ముసుగులో వచ్చి నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకుందని కావ్యని సంవత్సర కాలం పాటు పక్కకు పెట్టాను, బాధ పెట్టాను. అలాంటిది తర్వాత తెలుసుకున్నాను, కావ్య విషయంలో నేను చేసింది అక్షరాల తప్పని. మన రాజ్కి నాలాగే నాకంటే ఎక్కువగా ప్రేమించే కావ్య కరెక్ట్ జోడి అని తెలుసుకున్నాను. వాడి జీవితంలో కావ్యతో కలిసి వాడు కావ్య ఎవరో ఒక బిడ్డని మనకి కనిస్తే ఆ బిడ్డల్ని చూసుకొని చక్కగా గడపాలనుకుంటున్నాను. కానీ వాడు ఆ రకంగా ఉండట్లేదు. ఆ రుద్రాన్ని చెప్పుడు మాటలు విని కావ్యని దూరంగా పెట్టాడండి. నా జీవితంలో అసంతృప్తి ఏంటి అంటే కావ్య గురించి రాజ్ ఒంటరిగా ఉండటమే. వాడి జీవితంలో కావ్య మీద ఎందుకు అంత కోపం పెంచుకున్నాడో అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతుంది ఇక అనామిక్. అపర్ణ ఆ మాటలకి రాజ్ ఇక అలానే చూస్తూ ఉంటాడు. ఇంతలో అంతరాత్మ ప్రత్యక్షమవుతుంది. ఏంట్రా, ఎందుకు ఒకేసారి అంత డల్ అయిపోయావు? ఏంటి, మీ మమ్మీ చెప్పిన విషయంలో నీకు నిజం దాగినట్టు అనిపిస్తుందా అనగానే, అనిపిస్తుంది, ఎందుకు అనిపించదు? ఆ కళావతి ఎంతైనా మంచి వ్యక్తే, కానీ వాళ్ళమ్మ వల్ల చాలా వరకు కళావతికి మచ్చపడుతుంది అనగానే, చాలేరా, కళావతి మంచిదే, కనకం గారు కూడా మంచివాళ్ళే, అదే మన అత్తగారు ఎవరైనా విడిపోవాలని ఇక చాలా వరకు వేషాలు వేస్తారు, కానీ మీ అత్తగారు కలపాలని వేషం వేసింది, అందులో తప్పే ఉంది. అయినా ఈరోజు నువ్వు మీ అత్తగారి గురించి నీ భార్యను వదిలేస్తావా? అయితే నీకు చాలాసార్లు ఇక మన భార్య విషయంలో మీ అమ్మ చాలా వరకు నిందించింది. అప్పుడు మీ అమ్మ గురించి కోపం అంతా నీ మీద చూపించిందా? చాలేరా, నీ విషయంలో కళావతి ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. అది నువ్వు తెలుసుకొని మీ అమ్మ సంతోషమే నీకు ముఖ్యం అనుకుంటే కళావతిని తీసుకొచ్చి ఇంటికి తీసుకురా. మనవడినో మనవరాలనో ఇచ్చి నువ్వు మీ అమ్మ కళల్లో సంతోషం చూడు, అంతే తప్పించి లేనిపోని ఎగస్ట్రాలకి పోవద్దురా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా డోర్ కొడుతున్నట్టుగా సౌండ్ వచ్చి అంతరాత్మ మాయమైపోతుంది. ఇక డోర్ తీసేగానే ఇక లోపలికి వస్తాడు సుభాష్. రావడంతోనే, ఒరే రాజ్, మనం ఈవినింగ్ అందరం కలిసి ఇక కావ్యని అవార్డు ఫంక్షన్కి అవార్డు ఇస్తున్నారు, అందరం వెళ్తున్నాం కదా అనగానే, లేదు డాడీ, నేను రావట్లేదు అనగానే, ఏంట్రా, ఏమైంది? మన కంపెనీ తరపు ఇక కావ్యకి సన్మానం చేసి అవార్డు ఇస్తుంటే ఒక భర్తగా నువ్వు సంతోషించాల్సింది పోయి రానంటున్నావేంటి అనగానే, వెంటనే, లేదు డాడీ, నేను రాలేను అనగానే, ఒరే రాజ్, నీకు ఒక విషయం చెప్పాలి, చాలా రోజుల నుంచి నీతో మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడలేకపోతున్నాను. నువ్వు కావ్య విషయంలో చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నావు. మీ మమ్మీ నేను కలిసాము, ఆ విషయంలో కావ్య వల్లే ఇద్దరము కలిసామని నీకు తెలుసు. ఎవరు చెప్పని, ఎవరు మాట వినని అపర్ణని నన్ను నా ప్రేమని అర్థం చేసుకోమని చిన్నపిల్లైనా చక్కగా చెప్పింది. దాంతో మీ అమ్మ చాలా ఫీల్ అయ్యింది. తన మనసులో ఉన్న ప్రేమని నాకు పంచడానికి నేను చేసిన తప్పుని తుడిచిపెట్టేసింది. అది నా నిజమైన ప్రేమ అంటే, అది భార్యాభర్తల బంధం అంటే. నాకు జ్వరం వస్తే మీ ఒక్క క్షణం కూడా ఏం జరుగుతుందోనని భయం రా. దాన్ని భయం అనరు, ప్రేమ అంటారు.
అలాగే నీకు ఒంట్లో బాగోలేనప్పుడు మేము ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు ఒక ఆడపిల్ల నిన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఇక నీకు ట్రీట్మెంట్ ఇప్పించింది. ఇక వర్షంలో నువ్వు ఇంట్లో నుంచి బయటికి పొమ్మన్నా అలాగే కుండపోత వర్షంలో నుంచొని నా భర్తే నాకు కావాలని సాధించింది. ఇదంతా పక్కన పెట్టరా. ఏ ఆడపిల్లైనా తన భర్త వేరొక అమ్మాయితో ఒక బిడ్డని కని ఆ బిడ్డని ఇంటికి తీసుకొని వస్తే ఏ పెళ్ళమైనా సహిస్తుందా? చెప్పరా. నేను వేరొక అమ్మాయితో నేను తప్పు చేశానని మీ అమ్మ నన్ను ఇన్ని రోజుల పాటు నన్ను దూరం పెట్టి మానసికంగా నేను బాధపడుతున్నా నా విషయంలో తను కృంగిపోయిందే తప్పించి విడిపోలేదు. కానీ నువ్వేం చేశావు? కావ్య విషయంలో ఒక బిడ్డను తీసుకొని వచ్చి అందరినీ నమ్మించావు. కానీ కావ్య మాత్రం అలా నమ్మలేదు. ఎవరు ఆ బిడ్డ, అసలు ఎవరు మూలంగా ఆ బిడ్డ పుట్టాడు, మా ఆయన తప్పు చేయలేదని అందరికీ కూడా తెలిసొచ్చేలాగా నీ మంచితనాన్ని చూపించింది. ఇక అలాంటి కావ్యనరా నువ్వు నిందించేది? ఇంకా మీ అత్తగారి విషయానికి వస్తే మీ అత్తగారు చేసింది కూడా తప్పని నాకు అనిపించట్లేదు. ఖచ్చితంగా ఏ బిడ్డ జీవితమైనా బాగు చేయాలని ఏవన్నా చేస్తుంది. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి జరిపిస్తారు అని అంటారు. ఎందుకు చేస్తారు ఆ పని? ఖచ్చితంగా కూతురు జీవితం బాగుండాలని, కొడుకు జీవితం బాగుండాలని ఏ పేరెంట్స్కి ఉండదురా. అందులో నాకు తప్పు కనిపించట్లేదు. అయినా ఈరోజు కావ్య విషయంలో లోకమంతా కూడా అవార్డు ఇస్తున్నారు అంటే అది మనకి కదా మంచిది, మన కంపెనీ గురించే కదా. నీ భార్య అవార్డు గెలుచుకుందంటే ఒకప్పుడు రాజులాగా నీ మనసులో స్వార్థం లేకుండా నువ్వు వస్తావేమో అనుకున్నాను. కానీ నువ్వు కూడా అందరు మగాడులాగే స్వార్థపరుడు అని అర్థం చేసుకున్నాను. భార్య ఎదుగుదల చూడాలి కానీ అలా లోపలే బాధపడకూడదరా రాజ్ అని చెప్పి సుభాష్ అయితే ఇక చెప్పాల్సినవి చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అందరూ కూడా అవార్డు ఫంక్షన్ దగ్గరికి బయలుదేరుతాడు. ఇక కావ్య, కనకం, కృష్ణమూర్తి, అప్పు అలాగే కళ్యాణ్ అందరూ కూడా చేరుకుంటారు. కనకం అయితే చాలా సంబరపడిపోతుంది. నా కూతురికి అవార్డు రాబోతుంది అని చెప్పి ఇక తెగ సంబరపడిపోతూ ఉంటుంది. అనామిక ఇక ఒకవైపు రుద్రాని ఇద్దరు కూడా ఇక ఏం చెయ్యాలి, ఈ కావ్య విషయంలో మనం ఏం చేసినా ఎవరికి తెలియకుండా చెయ్యాలి అని చెప్పి పక్కా ప్లాన్ చేస్తారు. కావ్య ఇక అందరూ అక్కడ అవార్డు ఫంక్షన్లో ఉండగా ఇక అవార్డుని సన్మానం చేసి కావ్యకి బహుమతిగా ఇస్తారు. మేడం, మీరు కొన్ని విషయాలు మాతో చర్చించాలి. మీ విజయ రహస్యం ఏంటి? అసలు మీ వెనకాల ఎవరు ఉన్నారు? మీరు ఇంత విజయం సాధించారు అంటే మీరు ఎవరి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకున్నారో చెప్పండి అని అందరూ తలకొక ప్రశ్న అడుగుతూ ఉంటే కావ్య అందరి ముందు ఇక రాజ్ గొప్పతనాన్ని వివరిస్తుంది. నా భర్త దగ్గరే నేను బిజినెస్ ట్రిక్స్ తెలుసుకున్నాను. నా భర్త వెనక ఉండి నన్ను ఇక భుజం తట్టి నాలో ఉన్న గొప్ప డిజైనర్ని ఇక నాలో నుంచి నిద్ర లేపారు. అలాగే నేను ఇంతగా అవార్డు తీసుకున్నాను అంటే దీని అంతటికీ కారణం నా భర్తే నా బలం, నా భర్తే నా బలహీనత అని చెప్పి రాజు గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. ఇక రాజు ఇంట్లో ఇక కావ్య విషయంలో తను తప్పు చేస్తున్నాడని ఇక తెలుసుకుంటాడు. టీవీలో లైవ్ వస్తూ ఉంటే కావ్య చెప్పిన ఒక్కొక్క మాట సూదిలాగా ఇక రాజుకి గుచ్చుకుంటుంది. నిజమే, కావ్య విషయంలో నేను చాలా పూలిష్గా ప్రవర్తించాను. కావ్య ఏ తప్పు చేయకపోయినా కావ్యని దూరం పెట్టి బాధ పెట్టాను. ఎందుకురా ఇలా మారిపోయావు? ఒకప్పుడు నేనే కదా కావ్యని ఇంత ఎంకరేజ్ చేసింది. ఇప్పుడు తను అవార్డు తీసుకుంటే చూడలేకపోతున్నానా అని చెప్పి వెంటనే కావ్యకి ఇష్టమైన రంగు బ్లేజర్ వేసుకొని ఇక బయలుదేరుతాడు రాజ్ సంతోషంగా ఇక వెళ్తూ కళావతికి అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి ఇక నేను చేసిన తప్పుకి సారీ కూడా చెప్పి ఇంటికి తీసుకురావాలి. కళావతి నేను ఇక సంతోషంగా ఉండి బిడ్డలను కనాలి. అమ్మ నాన్న ఇద్దరూ సంతోషంగా ఉండాలి. ఈ జీవితంలో నేను అమ్మ వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ చేశాను అంటే కళావతి నేను ఒకటి అవ్వడమే, అదే కోరుకుంటున్నారు అని చెప్పి ఇక అక్కడికి వెళ్తాడు రాజ్. ఇక అక్కడికి వెళ్ళగానే కావ్య అవార్డు తీసుకుంటూ ఇక రాజ్ని దూరం నుంచి చూస్తుంది. రాజ్ ఇక వెళ్ళగానే అందరూ రాజ్కి ఇక మీ భార్య ఇంత గొప్పగా చాలా గొప్పగా మీ గురించి చెప్పింది. మీ కంపెనీని నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకొని వచ్చింది. మీ మనసులో ఉన్న మాట మీ భార్య గురించి ఒక 2 లైన్స్ చెప్పండి అనగానే ఇక అందరి ముందు ఎప్పుడు కూడా
ఏ రకంగా కూడా ప్రవర్తించని రాజ్ ఒక్కసారిగా అందరి ముందు నా భార్యకి నేను ఇంకా చెప్పడానికి ఏమీ లేదు, ఒక్కటే ఉంది, అదేంటో అందరి ముందు చెప్తాను అని చెప్పి పక్కన ఉన్న ఫ్లవర్స్ని ఇక తీసుకొని రోజెస్ని తీసుకొని స్టేజ్ మీదకి వెళ్ళి అందరి ముందు కావ్య చేతిలో పెట్టి ఐ లవ్ యూ కళావతి, నేను చేసిన తప్పుకి అందరి ముందు శిరస్సు వంచి నీకు సారీ అడుగుతున్నాను, నన్ను క్షమించు అనగానే ఒక్కసారిగా కావ్య ఏమండి అనగానే చెప్పు, నిజంగా నన్ను క్షమిస్తావు కదా, నీ విషయంలో నేను చాలా ఘోరంగా ప్రవర్తించాను కావ్య కళావతి అని చెప్పి ఇక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటాడు. ఒక్కసారిగా కావ్య కరిగిపోతుంది. ఇక లేదండి, మీరు ఏ తప్పు చేయలేదు, మీరు నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంది, ఆ ప్రేమని మీరు దాచుకున్నారని నాకు తెలుసు, మీరు ఏ రోజు కూడా నేను లేకపోతే ఉండలేరని నాకు తెలుసు, అందుకేనండి మీ గురించే నేను ఆఫీస్లో జాయిన్ అయ్యాను, నేను కూడా మిమ్మల్ని చూడకుండా ఉండలేను, అందుకే మీకు ఎదురుగా ఉండాలని మిమ్మల్ని రోజు చూసుకోవాలని మీ కంపెనీకి చేరాను, కష్టపడ్డాం, ఇద్దరము కష్టపడ్డాం, చివరాఖరికి అవార్డు గెలుచుకున్నాం, అది చాలండి నాకు అని చెప్పి ఇక రాజ్ అలానే పట్టుకుని ఇక కావ్య మాటలు వింటూ ఉంటే కావ్య కళ్ళు తిరుగుతూ కింద పడిపోతుంది. ఇక అవార్డు ఫంక్షన్లో అందరూ కూడా కావ్య విషయంలో ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఇంకా అక్కడ రకరకాల వాళ్ళు వచ్చి ఉండే ఇక అక్కడ హాస్పిటల్లో పక్కనే ఉన్న డాక్టర్స్ కూడా ఉంటారు. ఇక డాక్టర్ అయితే కావ్యని చెక్ చేసి మంచి గుడ్ న్యూస్ అయితే అందరి ముందు చెప్తారు. కావ్య తల్లి కాబోతుంది సార్, మీరు త్వరలో పేరెంట్స్ కాబోతున్నారు, కంగ్రాచులేషన్స్ రాజ్ సార్ అని చెప్పి అంటూ ఉంటే శృతి వెంటనే క్లాప్స్ కొట్టుకుంటూ అమ్మ బాబోయ్, ఈ సార్లాగా ఇక వేరే బుల్లి సార్ వస్తే మమ్మల్ని బ్రతకనివ్వడు, మేడం లాగా చిన్న మేడమే రావాలి, అప్పుడే బాగుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా సంబరపడిపోతారు. ఇక ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా కావ్య దగ్గరికి వచ్చి అమ్మ కావ్య కంగ్రాచులేషన్స్ కావ్య అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక రాజ్ అయితే మమ్మీ నేను కళావతి కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి పక్కకు తీసుకొని వస్తాడు. ఇక పక్కకు తీసుకొని రాగానే ఇక ఒక్కసారిగా ఇక కావ్య అయితే ఏమండి ఒక్క నిమిషం అండి, ఇప్పుడే నేను వస్తాను అని చెప్పి ఇలా పక్కకి వెళ్ళబోతూ ఉండగా ఒక్కసారిగా కావ్యని ఇక కారుతో గుద్దించి వెళ్ళిపోతుంది అనామిక పక్కనే ఇక కారుని గుద్దించి వెళ్ళిపోయిన వెంటనే రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కావ్యని యాక్షన్ చేసి అనామిక వెళ్ళిపోతుందన్న సంగతి చూస్తాడు. ఇక కళావతి అని చెప్పి ఒక్కసారిగా ఇక రాజ్ వెళ్తాడు. కావ్య కళ్ళు తెరవనే తెరవదు. అవార్డు గెలుచుకొని నా చేతిలో పెట్టి నేను తండ్రి కాబోతున్నానని గుడ్ న్యూస్ చెప్పి ఇదేంటి కళావతి కళ్ళు తెరువు అని చెప్పి అంటూ ఉండగా దుగ్గిరాల కుటుంబం కళావతికి యాక్సిడెంట్ అయిందని ఒక్కసారిగా ఇక ఉలిక్కి పడతారు. హాస్పిటల్లోకి తీసుకొని వెళ్ళి జాయిన్ చేస్తారు. కావ్య పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఇక ఇటు రుద్రాని అలాగే అనామిక ఇద్దరు కూడా ఇక మనకి వచ్చిన అడ్డుని తొలగించేశాను ఆంటీ, నా జీవితంలో ఎప్పటికీ నేను ఆ కావ్యని బ్రతికించకూడదు, కావ్య బ్రతకూడదు, అందుకే యాక్సిడెంట్ చేశాను, ఇక నాకు అడ్డే లేరు అని చెప్పి సంబరపడిపోతూ ఉంటుంది. రాజ్ కళ్ళ ముందే కావ్యని యాక్సిడెంట్ చేసిన అనామిక చేసిందని కళ్ళ ముందే అంతా చూస్తాడు. ఇక కావ్య విషయంలో చాలా బాధపడుతూ ఉంటుంది ఇక దుగ్గిరాల కుటుంబం. ఇక డాక్టర్ వచ్చి కావ్య గురించి ఇక విషయం చెప్తారు. ఆమెకి తలకి గాయమైంది, తను ఇక కళ్ళు తెరిస్తే తప్ప ఏమీ చేయలేము, అయినా గాయాలు ఇలా యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి మీరు కేసు ఫైల్ చేయండి, అసలు ఎలా యాక్సిడెంట్ అయింది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అనామిక అని చెప్పి ఇక రాజ్ అయితే అనామిక మీద కేసు ఫైల్ చేస్తాడు. ఫైల్ చేసిన తర్వాత ఇక కావ్య అయితే మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా కళ్ళు తెరిచిన తర్వాత అసలు సిసలైన ప్రేమ రాజ్ కళ్ళల్లో కనబడుతుంది కావ్యకి. ఒక్కసారిగా కళావతి, నిజంగా నువ్వు కళ్ళు తెరవేమో, జీవితాంతం నా బ్రతుకు ఏంటా అని చెప్పి ఒక్కసారిగా భయపడ్డాను, నా జీవితంలో ఎప్పుడూ లేని భయాన్ని ఈరోజు చవి చూశాను. కళావతి, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు
అని చెప్పి ఇక కావ్యని పట్టుకొని ఎమోషనల్ అయిపోతాడు రాజ్ అయితే. ఇక అనామిక యాక్సిడెంట్ చేసిందని స్వయంగా రాజ్ కళతోనే చూసింది కాబట్టి అనామికని ఇక రెండోసారి జైలు పాలు చేస్తుంది దుగ్గిరాల కుటుంబం. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే ఈ విధంగానే జరగబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.